సరే చాలా మందికి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. ఏంటంటే, ఈ మామూలుగా చెస్ట్ చుట్టూరా ఏవైతే మజిల్స్ ఉంటాయో, వాటికి రిలేటెడ్ పెయిన్ అన్నది తెలీదు. లేకపోతే అది గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నది తెలీదు. లేకపోతే అది హార్ట్‌కి సంబంధించిందనేది తెలీదు. కాకపోతే ఏంటంటే, వన్స్ ఒకసారి మజిల్ పెయిన్ అనేది ఏదైనా స్టార్ట్ అయింది అంటే కండరం నొప్పి అనేది, అది ఎంతవరకు ఉండొచ్చు? ఎంతకాలం వరకు ఉండొచ్చు? అది కండరాల నొప్పి అనేది యూజువల్లీ ఇప్పుడు హార్ట్ పెయిన్‌కి, కండరాల నొప్పికి యూజువల్లీ డిఫరెన్షియేషన్ ఎలాగంటే, హ్మ్. అంటే ఇట్ మైట్ నాట్ బి 100% యాక్యురేట్. బట్ జనరల్ రూల్ ఆఫ్ థంబ్ లాగా ఏంటంటే, హ్మ్. హార్ట్ పెయిన్ వస్తే యూజువల్లీ ఒక 5 మినిట్స్ మోర్ ఇట్ షుడ్ లాస్ట్ మోర్ దెన్ 5 మినిట్స్. 5 హ్మ్. నిమిషాల కన్నా ఎక్కువ ఉండాలి. యూజువల్లీ అరగంట కన్నా తక్కువ ఉంటది. హ్మ్. యూజువల్లీ ఒకసారి హ్మ్. వస్తే. హ్మ్. మీరేమన్నా పని చేస్తున్నప్పుడు అలాగా అది ఎక్కువ ఇబ్బంది కాజ్ చేస్తదనమాట. హ్మ్. ఓకే. సో, యూజువల్లీ స్టార్టింగ్ ఎలా వస్తదంటే, మనం ఏమన్నా పని చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనకి ఛాతీలో నొప్పి వస్తూ ఉంటది. అది యూజువల్లీ మనకి పట్టేసినట్టుగా గానీ, లేకపోతే బరువుగా గానీ, లాగుతున్నట్టుగా గానీ వస్తదనమాట. హ్మ్. అంటే యూ కెనాట్ పిన్ పాయింట్ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. మనకి ఇక్కడొస్తుంది, ఇక్కడొస్తుంది. మనకు వేగ్‌గా ఉంటది హార్ట్ హ్మ్. పెయిన్ అనేది. హ్మ్. మొత్తం అంతా కూడా అడిగితే మొత్తం ఎక్కడ ఛాతీలో వస్తుందన్నది. హ్మ్. ఇంకోటేంటంటే, ఇంకో పెద్ద అపోహ ఏంటంటే, ఛాతీలో ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తదనుకుంటారు. అలాంటిదేముండదండి. మనకి 2 సైడ్‌లు కూడా రావచ్చు. రైట్ సైడ్ కూడా రావచ్చు. ఓహ్! సో, మనకేంటంటే, ఈ యూజువల్లీ మనకి కార్డియాలజీలో చెప్పేదేంటంటే, ఈ ఏదైతే దవడ కింద నుంచి ఉందో, మళ్ళీ హ్మ్. బొడ్డు పై నుంచి ఉందో, యూజువల్లీ అక్కడ వచ్చేది పెయిన్ ఏదైనా గానీ హార్ట్ పెయిన్ అవ్వచ్చు. సో, ఓహ్! అందుకని మనకి సో, జనరల్‌గా చాలా మంది హార్ట్ పెయిన్ అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే అది కాదు. వస్తుందనుకుంటారు. చాలా అదేం పెద్ద కాదు. అపోహ అది. అది ఓకే. అది ఓకే. కరెక్ట్ కాదు. సో, ఓన్లీ అప్పర్ బాడీలో మనకి ఎక్కడైనా ఎక్కడైనా గాని రావచ్చు. 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 అందుకని. ఓకే. చాలామంది అందుకనే మనకి మీకు ఏదైనా ఈ ఛాతీలో నొప్పొచ్చినప్పుడు ఏంటంటే, మనం అది కేవలం కండరాల నొప్పనో, గ్యాస్ నొప్పనో అనుకోకుండా వెళ్ళి అంటే దాని క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ చూసుకొని ఒకసారి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని మనకి. ఓకే. ఎస్పెషల్లీ ఎవరంటే 40+ ఇయర్స్ ఉన్నోళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా హార్ట్‌కి కానీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఉన్నది ఫ్యామిలీలో హ్మ్. వాళ్ళు, హ్మ్. షుగరు, బీపీ లేకపోతే స్మోకర్స్ వీళ్ళంతా ఏంటంటే బెటర్ బీ ఆన్ కాషియస్ సైడ్. హ్మ్. అదేంటంటే ఆ టైప్ నొప్పి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా మంచిది. హ్మ్. సో, బెటర్ ఎక్కువ లేట్ చేయకుండా అంటారు. చేయకుండా కరెక్ట్.